Hello guys, I am Madan Mohan Reddy. I am a fellow guy from CMR set and this is our college. Here we explore to invent. యాక్చువల్గా ఇప్పుడిప్పుడే మీకు ఎంసెట్ అయిపోతూ ఉంటాయి, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, అందరూ కాల్ చేసి ఈ కాలేజ్లో జాయిన్ కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇలా అయ్యారు అలా అయ్యారు అని గొప్ప గొప్ప మాటలు చెప్తుంటారు. కానీ మనం అవన్నీ నమ్మి దాంట్లో దిగదు, ఎందుకంటే ఇది మన లైఫ్, ఇది మనం డిసైడ్ చేయాలి ఎలా ఉండాలో. ప్లస్ అందరూ కామన్గా చెప్పేది ఇంజనీరింగ్ తీసుకోకండి, ఇప్పుడు అది ఎక్కువ అయిపోతుంది, లైక్ జాబ్స్ వస్తలేవు, ప్లేస్మెంట్స్ వస్తలేవు, అవన్నీ నిజం కాదు. ఫస్ట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ఇంజనీరింగ్ ఎలా అవ్వాలి అనేది మన CMR సెట్లో బాగా డిఫైన్ చేశారు. లైక్ ఫస్ట్ వీ నీడ్ టు బికమ్ ఫూల్, లైక్ fool in the sense we need to dream foolishness and that foolishness need to be turned into art like 3D that need to be converted into real world and then we will named as an engineer and we will be remain in the history. లైక్ మన దగ్గర ఇప్పుడు అలా అంటూ ఉంటారు, 80% మంది అందరు ఇంజనీరింగ్ పోతున్నారు, సో మన దగ్గర జాబ్లు ఉండవు అవి ఉండవు అని. కానీ మన దగ్గర ఫస్ట్ ఇయర్ నుంచే హ్యాకథాన్స్, ఐడియాథాన్స్, ఇంకా డేటాథాన్స్లో పార్టిసిపేట్ చేసి స్కిల్స్ బాగా డెవలప్ చేస్తూ ఉంటారు మన సీనియర్స్ ఇంకా ఫ్యాకల్టీ కలిసి. సో దాంట్లో చదివి ఫస్ట్ ఇయర్ నుంచే మనం అలా కోడింగ్ చేసి ప్రోగ్రామింగ్ చేసి పైథాన్ నుంచి మంచి గ్రిప్ అందిస్తారు మన ఫ్యాకల్టీ. సో అలా మనం మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఉంటాం. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మనకి సెకండ్ ఇయర్ నుంచే ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు, ఇంటర్న్షిప్స్ చాయిస్ ఉంది, లైక్ 2 months హాలిడేస్ ఇస్తారు. సో ఆ 2 monthsలో మనం ఇంటర్న్షిప్స్ కూడా చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తే మనకి ఫోర్త్ ఇయర్ పక్కా జాబ్ గ్యారంటీ ఎక్కువ ఉంటుంది. లైక్ మన దగ్గర చూసారుగా, ఇదంతా ఈ కాలేజీ కట్టడానికి ఇచ్చిన మనీ కాదు, వీళ్ళందరూ మన దగ్గర ప్లేస్ అయినా ఇంతమంది ప్లేస్ అయ్యారు జస్ట్ 2025. అర్థం చేసుకొని మన దగ్గర ఎంత ప్లేస్మెంట్ ఉందో. లైక్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్ అబౌట్ 45+ బట్ ద యావరేజ్ ఇస్ గ్రేటర్ దెన్ 7. సో ఇంత మంచి ప్లేస్మెంట్స్ మన చుట్టుపక్కల ఎక్కడ లేదు. సో దిస్ ఈజ్ అవర్ బెస్ట్ చాయిస్. లైక్ మనం వీడేంది మొత్తం స్టడీస్ గురించి మాట్లాడుతున్నారు, స్పోర్ట్స్ ఉండదేమో, మొత్తం చావు దొబ్బుతారేమో అనుకుంటున్నారు. కానీ అలా కాదు, మేమైతే ఏ చేతులతో డిగ్రీ తీసుకుని వెళ్తామో ఆ చేతులతోనే ట్రాఫీ ఎత్తిన మూమెంట్స్ ఉన్నాయి చాలా. సీనియర్స్ మేము బాగా ఇంటరాక్ట్ అవుతాం. లైక్ దేర్ ఆర్ ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, చాలా గేమ్స్ ఉన్నాయి. గ్రౌండ్ కూడా చాలా పెద్ద ఉంది, బయట ఒకటి ఉంది, లోపల ఉంది. మొన్న డిపార్ట్మెంట్ మ్యాచెస్ కూడా అయ్యాయి, గెలిచిన వాళ్ళకి పెద్ద పెద్ద ట్రాఫీస్ అండ్ ప్రైడ్ మూమెంట్ కూడా ఇచ్చారు. వీడేంటి మొత్తం ప్లేస్మెంట్స్ గురించి స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, కొంత బహుశా సెక్యూరిటీ లేదేమో అనుకుంటున్నారు. అది కూడా మన దగ్గర ఉంది. లైక్ ఏమైనా అయిందనుకో మన క్లాస్లో, లైక్ జ్వరం కానీ ఏదైనా కళ్ళు తిరగడం ఇలా అయిందనుకో, మనకి 10 minutesలో అంబులెన్స్ వస్తుంది. మన CMR హాస్పిటల్లో మన అందుబాటులో ఉంది, దాంట్లో తీసుకొని మన 10 minutesలో పోయి చికిత్స చేపిస్తారు. లైక్ ఇట్స్ వెరీ సెక్యూరిటీఫుల్. అండ్ ఇక్కడ డిసిప్లిన్ కమిటీ అని సపరేట్ కమిటీ ఉంటుంది మన డిసిప్లిన్ పెట్టడానికి. మనం బంక్స్ కొట్టడానికి కూడా ఉండదు, వాళ్ళు ఎప్పుడు మనని 24 hours వాచ్ చేస్తూ ఉంటారు. లైక్ దే ఆర్ ఎక్స్ ఆర్మీ 2, లైక్ ఎంత స్ట్రిక్ట్ ఉంటారో మీరు అర్థం చేసుకోండి. ఇంకా వీడేంటి ఇలా తన్నుకుంటూ చెప్పేస్తున్నాడు అనుకుంటున్నారా, మన దగ్గర ప్లేస్మెంట్స్ కూడా అలా తన్నుకుంటూ వెళ్ళిపోతారు, ఇలా తన్నుకుంటూ అడ్మిషన్స్కి వస్తారో. సో త్వరగా అడ్మిషన్స్ ఓపెన్ అవుతున్నాయి. ఫైనల్గా చెప్పే వచ్చిందంటే CMR అంటే ఏంటంటారు, లైక్ హియర్ వి థింక్ బియాండ్ అవర్ బ్రాంచ్ అండ్ ప్లే బియాండ్ అవర్ లిమిట్స్. లైక్ మనకి హద్దు అనేది ఉండదు, మనం ఎంత దోచుకుంటే అంత దోచుకోవచ్చు. ప్లస్ ప్లేస్మెంట్స్ అంటారా, ప్లేస్మెంట్స్ వేరే కాలేజ్లో ఒక ప్లేస్మెంట్ కొట్టేస్తే మనం హోల్డ్లో పెట్టి పక్కన చేస్తారు. కానీ మన CMRలో అలా కాదండి. లైక్ మనం ఎన్ని కొడితే అన్ని, లైక్ మనం ఇది తీసుకుంటే ఇది పక్కకు పెట్టుకుని ఇంకో ప్లేస్మెంట్లో కూడా కూర్చోవచ్చు, మనకి అలా ఆపడం ఏమి ఉండదు. సో CMR ఈజ్ extraordinary. So come join our CMR.